మనం ఇప్పుడు ఏలూరు పీఠాధిపతులతో ఉన్నాము. ఆయన మాటల్లో ఈ జూబిలీ ఏమిటి తండ్రి గారి మాటల్లో విందాం. తండ్రి గారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి, మరి ముఖ్యంగా భారతదేశ కథోలిక ప్రజలకి జూబిలీ వేడుక శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ప్రజలని బానిసత్వ సంఖ్యలు తెగిపోవాలి. ఎవరైతే కలిగి ఉన్నారో వారి భూముల్ని స్వాధీనం చేసుకొని పరిపాలించుకోవాలి. దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాలుగో విషయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ క్రీస్తు ప్రభువులో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కలిసి జీవించాలి. ప్రతి ఒక్కరూ ప్రభు వాక్కును స్వీకరించాలి. ప్రతి ఒక్కరూ ఈ పాపం అనే బానిసత్వం నుంచి బయటికి రావాలి. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్రీస్తుకు సాక్షులుగా జీవించాలని కోరుకుంటున్నాను. మరియు ఆ దిశగా క్రైస్తవ సమాజం నీతి, న్యాయం, ధర్మం, సత్యం సమపాల్లో సాగాలని, అందుకు సాక్షులని కోరుకుంటూ ఆశిస్తూ జూబిలీ శుభములను ఆశను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తండ్రి గారు.